అరే గజాల, చెప్పబట్టు. నిన్న కిష్కిందపురి సినిమా చూసా, కానీ రివ్యూ అవ్వడం కుదరలేదు. సినిమా అయితే నాకు బానే అనిపించింది. చాలా శ్రద్ధగా తీశారు సినిమాని. కొన్ని కొన్ని సీన్స్ వర్కౌట్ అవ్వలేదు. ఆ సీన్స్ కనుక వర్కౌట్ అయ్యి ఉంటే నెక్స్ట్ లెవెల్ లో ఉండేదిరా ఫిలిం. మా ఫస్ట్ పావు గంట సినిమాకి ఎందుకు వచ్చామనిపిస్తుంది, కానీ పావు గంట తర్వాత సినిమా ఎందుకు ఉంటదరా లాస్ట్ వరకు ఎంగేజ్ చేస్తూనే ఉంటది. క్లైమాక్స్ లో నేను డిసప్పాయింట్ అయ్యాను, కానీ ఓవరాల్ గా ఫిలిం పరంగా చూసుకుంటే మంచి అటెంప్ట్. మామ, ట్రైలర్ చూసినప్పుడు మనకైతే అర్థమవుతుంది ఇది ఒక హారర్ బేస్డ్ ఫిల్మ్ అని చెప్పి. హారర్ ఎలిమెంట్స్ ఎలా వర్కౌట్ అయ్యారా సినిమాలో? మామ చెప్పాలంటే ఇది హారర్ బేస్డ్ ఫిల్మ్ అయినా భయపెట్టడానికి ట్రై చేసినా అంత భయపడలేదు, కానీ సినిమా అయితే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అంటే వెళ్తున్నంత సేపు సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ లో చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో చాలా బాగా రాసుకున్నాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లాస్ట్ కి వచ్చేసరికి తేలిపోద్ది, కానీ దానికి కూడా లాస్ట్ లో పే ఆఫ్ ఉంటది. అది కొంతమందికి ఎక్కచ్చు ఎక్కకపోవచ్చు, నాకైతే పర్లేదు అనిపించింది. అదేదో ముందుగా రివీల్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే. కానీ అది డైరెక్టర్ టేక్, అది మనం ఏమన్నా, తన ఒపీనియన్ అలా ఉంది. అండ్ ఈ డైరెక్టర్ ఎవరంటే కౌశిక్. ఇంతకు ముందు చావు కబుర్ చల్లగా సినిమా తీసాడు, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాలో కూడా ఇన్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది, బట్ తీసిన మట్టుకు బాగా తీసాడు. ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే ఎలా చేశారు మిగతా వాళ్ళందరూ కూడా? అనుపమ చాలా రోజుల తర్వాత మంచి రోల్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. కాస్టింగ్ పరంగా చూసుకుంటే అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటే యావరేజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. సాయి శ్రీనివాస్ గానీ అనుపమ గానీ అందరూ యావరేజ్ గానీ పర్ఫార్మ్ చేశారు. కానీ ఎవరైతే నెగిటివ్ రోల్ చేసిన పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ అదరగొట్టేశాడని చెప్పుకోవాలి. నో వర్డ్స్ అన్నమాట. చాలా చాలా ఎక్సలెంట్ గా యాక్ట్ చేశాడు. టెక్నికల్ గా ఎలా ఉందిరా? ఎందుకంటే ఇలాంటి హారర్ మిస్టరీ థ్రిల్లర్ అన్నప్పుడు ఒక మంచి సాలిడ్ అటెంప్ట్ అయితే కావాలి టెక్నికల్ టీం నుంచి. టెక్నికల్ గా చాలా సాలిడ్ గా ఉంది. మెయిన్ గా సినిమాటోగ్రఫీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని కొన్ని ఫ్రేమ్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకున్న లొకేషన్స్ లిమిటెడ్ లొకేషన్స్. అక్కడ కూడా కెమెరా పనితీరు కనబడుతుంది అంటే మెచ్చుకోవాలి. కలర్ గ్రేడింగ్ ఎదిరిపోయింది, ముఖ్యంగా నైట్ షాట్స్ కూడా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ చాలా బాగుంటది. కొన్ని కొన్ని సౌండ్స్ బాగా పెట్టాడు. అండ్ విఎఫ్ఎక్స్ కూడా బాగుంటది. హీరో ఎంట్రన్స్ సీన్ లో ఒక విఎఫ్ఎక్స్ వాడాడు, ఆ విఎఫ్ఎక్స్ బాగానే వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. అంత తక్కువ బడ్జెట్ లో ఈ రేంజ్ విఎఫ్ఎక్స్ అంటే మెచ్చుకోవచ్చు. అరే మామ, దీంట్లో నేను ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటంటే నిన్న నైట్ ఒక మీట్ అయితే పెట్టారు టీము. ఆ మీట్ పెట్టినప్పుడు హీరో మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా ఒకటి అన్నాడు, చిన్న సినిమాని తొక్కేస్తున్నారు అని అన్నట్టు అన్నాడు. దాని గురించి ఏమంటావు నువ్వు? ఈ సినిమా పరంగా చూసుకుంటే ఈ సినిమాని ఎవరు తొక్కరు. కంటెంట్ ఉంటే ఎవరు తొక్కరు. ఈ సినిమా కంటెంట్ ఉంది, జనాలు కూడా థియేటర్కి వెళ్తారు. నాకు నమ్మకం ఉంది ఈ సినిమా ఆడుతుందని. అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఏం చేస్తావు? సజెస్ట్ చేస్తావు మన ఆడియన్స్ కి? సజెస్ట్ చేస్తామా, ఎవరైతే హారర్ ఫిల్మ్ లవర్స్ ఉన్నారో, థ్రిల్లర్స్ ని ఎవరు ఇష్టపడతారో వాళ్ళైతే ఖచ్చితంగా చూడొచ్చు. చూస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకు వచ్చాను రా అని మాత్రం అనుకోరు. పైసా వసూలు మూవీ అని చెప్పుకోవాలి.